డాలీ, ఉరితాడు తప్పిందనా ఈ ఆనందం? మొలతాడు తెంచేయినా పట్టిన శని వదిలిపోతుంది. ఆ పట్టేసినేదో కోర్టుకు పట్టాలి, మనకి పట్టదు. నేను దోషిని అని చెప్పటానికి సాక్ష్యాలు వాళ్ళకి దొరకవు. కేసులో నుంచి ఎలా తప్పుకోవాలో తెలుసుకోవడానికి లా పుస్తకాలు ఎదురుగా వేసుకోక ఈ ప్రేమ పుస్తకాలు తెరిచామేమిట్రా? అగ్గిరాముడు, ఒకసారి మా మీద కత్తి కట్టి శిక్షను వేయించావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? మూట కట్టిన పాపాన్ని ముడి విప్పటానికి. నా క్యారెక్టరే నీకు అర్థం కాలేదు. నీకు మాకు మధ్య శత్రుత్వం ఎందుకు? నీకు ఎంత డబ్బు కావాలడుగు, ఇస్తాను. డబ్బు అక్కర్లేదు, 6 అడుగుల స్థలం ఇస్తే చాలు. ఎందుకు? ఇక్కడే నా క్యారెక్టర్ నీకు అర్థం కాలేదు. నీ తమ్ముడిని పాతి పెట్టడానికి. చూడు, నా చేతిలో లా ఉంది, మా అన్న చేతి కర్రలో పవర్ ఉంది, మా వెనక విలువ కట్టలేని ఆస్తి ఉంది. మృత్యువుతోనైనా ఆటలాడుకోగలం. లానే కాదు, ఎలా బతికిన వాడైనా చివరికి చేరేది శ్మశానానికి. నువ్వు ఆ కోర్టులో అబద్ధం ఆడినా నా కోర్టులో ఒకసారి నేరం అంగీకరించావు. నీకు మరణ శిక్ష విధించారు. ₹1 కోటి కోర్టులో కట్టి నేరం ఒప్పుకొని అక్కడ న్యాయమూర్తి వేసే శిక్ష అనుభవిస్తావో, నేను విధించిన మరణ శిక్ష అనుభవిస్తావో నీ ఇష్టం. నువ్వు చంపిన ఆ బ్యాంక్ మేనేజర్ మొదటి మాసపు దినపు కూడు పెట్టిన రోజునే నీకు పిండా కూడు పెడతాను. సర్పం, నీ తమ్ముణ్ణి చంపితే చట్టానికి దొరికిపోతాననుకుంటున్నావేమో. ప్రకృతికి తెలియకుండా వికృతంగా చంపుతాను. సహకార సద్గురుని గణరా, ఈ జన్మామిగా దుర్లాభమురా. ఏం తల్లి, ఈ పైడి తల్లి ఇంటికి వచ్చావు? నా బిడ్డను మళ్ళీ కళ్ళారా చూడాలని వచ్చావా? చూసావుగా కోర్టులో నీ నోటితో నువ్వే శిక్ష కూడా వేసావు. జైలుకి వచ్చి విడిపించాలని ఆరాటపడ్డావు. ఎందుకమ్మా రాముడంటే నీకు అంత ప్రేమ? రాముడు ఎవరి బిడ్డో నీకు తెలుసు. వాడి తల్లిని నేనేనని చెప్పుకోలేని శాపం వాడి కన్న తల్లికి ఉందని నాకు తెలుసు. ఎన్నాళ్ళు వాడు శ్మశానంలో రాముడులే ఉన్నాడు. నీ సంగతి చెప్పానంటే శివుడైపోతాడు. వెళ్ళమ్మా, వెళ్ళి. బాబు రాముడు ఇంకా నిద్రపోలేదురా? నిజం చెబితే మేలుకుంటాను. చెప్పు, నేనెవరిని? చెప్పు, నేనెవరిని? నేనెవరిని? కాటిలో బతికే నేను ఒక ధర్మ సందేహాన్ని తీర్చుకోవడానికి వచ్చాను. న్యాయమూర్తిగా ఏ శిక్ష అయినా విధించే హక్కున్న మీరు మాతృమూర్తిగా ఏ నేరం చేశాడని మీ కన్నబిడ్డకు అనాథగా బ్రతకమని శిక్ష వేశారు. కోర్టులో మౌనమే సమాధానమైతే ముద్దాయి నేరం అంగీకరించినట్టు అవుతుంది. నువ్వు పెట్టిన పేరు కాకున్నా రాము అని నోరారా పిలిచావు. నువ్వు పెంచి పెద్ద చేయకపోయినా కడుపు తీపితో వెతుక్కుంటూ వచ్చావు.
పేగుబంధం కలదానివి, మమతలు మమకారాలు తెలియకుండా అనుబంధాలకు ఆత్మీయతలకు దూరంగా విషాదాన్ని మాత్రమే తోడుగా చేసి బ్రతకమని నన్నెందుకు శపించా? సమాజంలో బ్రతకాల్సిన నన్ను శ్మశానంలో సమిధిలా ఎందుకు చేశా? సమాధానం నన్ను చెప్పమంటావా? నేను అక్రమ సంతానాన్ని. అందంగా చెప్పాలంటే అనాథని, కవి నోటితో చెప్పాలంటే కర్ణుణ్ణి. నీతికి కట్టుబడ్డ వాళ్లే న్యాయపీఠంపై కూర్చోవాలి. కానీ నువ్వు 3 ముళ్ళు పడకముందే మోహంలో పడ్డావు. 7 అడుగులు నడవకముందే 9 మాసాలు బిడ్డలు మోసావు. మాతృమూర్తి స్థానానికి ఎలాగూ అపవిత్రత తెచ్చావు. కనీసం న్యాయమూర్తి స్థానానికైనా విలువనిచ్చి నిజం చెప్పు. చెప్పలేదు. చెబితే ఆ నిజం నీ అంతస్తుని ప్రశ్నిస్తుంది, నీ అధికారాన్ని నిలదీస్తుంది, నీ ఉనికినే తారుమారు చేస్తుంది. కానీ నిజం నీ నోటి వెంట వచ్చే వరకు తూర్పు సూర్యుడిని వెంటాడే పడమరలా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. ఏంటి ఆపావు? నేను ఆపలేదు, కారే ఆగింది. ఏమింది? తనకి హెల్త్ బాగున్నట్లేదు. ఇప్పుడు అలా షోకి టైం అవుతుంది. పోను పని చేయి, నువ్వు సరాసరి థియేటర్కి వెళ్ళు, నేను కార్ రిపేర్ చేయించి తీసుకొస్తాను. అదేం కుదరదు, ఇద్దరం కలిసే వెళ్ళాలి. కార్ స్టార్ట్ గాంది ఎలా? నేను తోస్తాను, అదే స్టార్ట్ అవుతుంది. బుజ్జి బుజ్జి స్టార్ట్ అవ్వమ్మా. తొయ్యి. ముందు కారు దిగు. ఏ నన్ను తోయమంటావా? కాదు, నడిచి వెళ్దాం. వర్షం వచ్చేలాగుంది. ఏం పర్వాలేదు, అందరూ పెళ్ళైన తర్వాత పొడి పొడిగా 7 అడుగులు వేస్తారు, మనం తడి తడిగా 7 అడుగులు వేద్దాం. పొద్దున్నేమిట్రా ఈ భజనలో? సన్యాసులో మాకు భక్తి భజనే కదా మావా మిగిలింది. భజన చేసి నీకంత వైరాగ్యం ఏమొచ్చిందే? బంగారం లాంటి వయసు పెట్టుకుని సన్యాసం అంటున్నావు. ఎంత బంగారమైనా అగ్గిలో కాలి సుత్తి దెబ్బలు తింటేనే దానికి గౌరవం విలువ మావా. గురువా, ఇది మనసు పడ్డ నువ్వు పెళ్ళాడకపోతే బంగారం లాంటి మళ్ళీ ఇనుములా తుప్పు పట్టిపోద్ది. అందుకే మేమంతా వైరాగ్యంతో కట్టగట్టుకుని కాశీకో గయకో పోయి గంగలో బుడుంగని మునిగిపోతాం. దొంగ సన్నాసి వేషాలు వేసుకుని తిరిగితే జనం పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి కాశీకి కాదు కాటికి పంపుతారు. ముందు ఈ వేషాలు మార్చుకోండి. మావా, ఈ యాసలు తీసేస్తే మొల్లో తాలిబుట్టు తీసి మెళ్ళో కట్టి మనువడతావా? మనువు గినువు అని పిచ్చి మాటలు మాట్లాడితే కుక్కతో కనిపిస్తా. చిన్న వద్దు, నన్ను అలా పిలవద్దు. కన్నా కన్నా అని పిలుస్తూ తమ్ముడు ఫణిభూషణ్ణి మట్టిలో కలిపావు. ఏమిట్రా అంత కోపం? కోపం కాదు, భయం. ఆ అగ్గిరాముడు నా చావుకు వార్నింగ్ ఇచ్చిన టైం దగ్గరలో పడింది, అందుకే ఫారిన్ పారిపోతున్నాను. వార్నింగ్ ఇచ్చిన వాడిని ఎదురు దెబ్బ తీయాలి గాని పారిపోవడం ఏంట్రా? నన్ను పిరికివాడనుకో, పనికిరాని వాడిని అనుకో, వెధవని అనుకో, నాకు ప్రాణం కావాలి. అందుకే పాస్పోర్టు టిక్కెట్లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను. నువ్వు అనవసరంగా కంగారు పడిపోతున్నావురా చిన్న. కంగారు కాదు, ప్రాణ భయం. నేను బ్రతికుండాలంటే ఫారిన్ పారిపోక తప్పదు. డ్రైవర్, లైట్ టైం అవుతుంది, త్వరగా పని. డ్రైవర్, ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. పంచరా?
ఆఖరి మచలి శ్మశానాశ్రానికే గాని విమానాశ్రానికి కాదురా. నీకు టైం ఇచ్చింది మారిపోటానికి కాని పారిపోటానికి కాదురా. ఆ కోర్టులో పడ్డ శిక్ష అమలయ్యే వరకు ఈ కోర్టులో ప్రపంచమే నీకు జైలు. నన్ను క్షమించు. మెర్సీ పిటిషన్ అంగీకరించడానికి నేను దేశాధ్యక్షుడిని కాదు, మెర్సీ లేకుండా తగలబెట్టే శ్మశానాధ్యక్షుడిని. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. వాటిలో కాలే నిప్పుకే గాని కన్నీళ్లకు విలువ లేదు. వెళ్ళు, డిక్కీలో సామాన్లు ఒక్కడవే మోసుకుంటూ ఇంటికి వెళ్ళు. అలాగే. మరోసారిలా పారిపోవటానికి ప్రయత్నిస్తే చితిమంటల్లో కాల్చకుండానే బూడిద చేస్తా.